చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు RTV. నేను మీ గయాజ్ని. పేదరికం తెలుసు, పేదరికంలో బాధ తెలుసు, పేదల ఆకలి తెలుసు. అందుకోసం సుమారు 540 రోజుల నుంచి నిరుపేదలకు పిడికడు అన్నం పెడుతూ ఒక జనసైనికుడుగా ముందుకు వెళ్తున్న కావులికి చెందిన సిద్ధు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సిద్ధు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, అసలు మీరు ఈ సుమారు 540 రోజుల నుంచి నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నం పెడతా ఉచితంగా ఇచ్చేయడం అంటే అసలు మీ ఆశయం ఏంటి? ఆశయం అంటే ఇప్పుడు ఒకటి సార్, నేను మొదటి నుంచి కూడా ఒక పేదరికం తెలిసినటువంటి వ్యక్తిని. ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు. ఎంతమంది కూడా ఈరోజు మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అవి చాలు అని చెప్పరు. కానీ మనం కడుపునిండా భోజనం పెడితే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతారు. వాడు ఆకలి తీరుతుంది. ఈ యొక్క ఆలోచనతో ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో డొక్కా సీతమ్మ గారిని తీసుకొని కావలిపట్నంలో మా పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి కూడా మేము ఆశయంగా తీసుకుంటాం. అతని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటాం. అందులో భాగంగానే కావలి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది పేదలు వైద్యం కోసం వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ఆకలితో వెళ్ళడం మేము గమనించాము. ఎలాగైనా వీళ్ళందరూ కడుపు నింపాలని ఒక ఆలోచనతో పవనన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 540 రోజుల నుంచి ఈరోజు ప్రతి పేదవారికి భోజనం అందిస్తూ ఉన్నాము. సుమారు ఎంతమంది రోజుకి ఒక 100 నుంచి 120 మంది వరకు భోజనం చేస్తారు. అక్కడికి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తాము. వచ్చిన ప్రతి పేదవారికి కూడా భోజనం కడుపునిండా భోజనం పెట్టి నేను లేని సందర్భంలో కూడా మా యువకులందరూ కూడా దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటారు అక్కడ. సిద్ధు, ముందు మనం మీరు చిన్నప్పుడే చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారంట. అంటే మీరు చాలా కష్టపడి అంటే మీ జర్నీ మొత్తము ఒడిదొడుకుల మధ్యనే సాగింది. అసలు మీ ఫాదరు మీరు ఎక్కడ పుట్టి పెరిగారు దాని గురించి ఒకసారి చెప్పండి. నేను చిన్న వయసులోనే ఒక సంవత్సరం ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. కొన్నాళ్ళకి మా మదర్ చనిపోయారు. ఇక్కడ కావలి గవర్నమెంట్ హాస్పిటల్లోనే పుట్టాను. చుట్టుపక్కల ప్రాంతాల్లోనే హాస్టల్స్లోనే మనం విద్యను కొనసాగించాం. అయితే మొదటి నుంచి కూడా పేదవారికి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి మనం సపోర్ట్గా నిలబడాలి, ఏ పేదవారు కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు, లేకుంటే తాత్కాలికంగా అవసరాల కోసం ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢమైన సంకల్పంతో మొదటి నుంచి ఉండేవాడిని. కానీ అప్పుడు నాకు నా దగ్గర సరిపడేటువంటి ఆర్థికంగా అంత గట్టి వాడిని కాదు కాబట్టి, ఆర్థిక స్తోమత లేదు కాబట్టి నేను అప్పుడు సహాయం చేయలేకపోయాను. కానీ దృఢమైన సంకల్పం మాత్రం చాలా బలంగా ఉండేది. పేదవారికి మనం సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలని. ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా ఖర్చుతో కూడిన పని. అవును సార్. అంటే మీరు సుమారు అంటే 1.5 సంవత్సరం పైనుంచే నడుపుతున్నారు. మీరు ఎలా చేస్తున్నారు? ఒకటే సార్, నేను 2022 ఏప్రిల్ జూన్ 21వ తేదీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. అయితే మొదట అనుకున్నప్పుడు ఏంటంటే చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నా స్నేహితులను కానీ పెద్దలను కానీ నేను సలహా తీసుకున్నాను. ఇలా నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, మరి నా ఆర్థిక పరిస్థితులు మరీ అంత బలంగా లేవు కదా, ఎలా చేయాలనే ఆలోచనతో నా స్నేహితులందరూ కూడా సలహా ఇచ్చింది ఏంటంటే వారానికి ఒకరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి మధ్యలో ఆపేయమని చెప్పారు. ఎందుకంటే ఇది మనం చేయలేము, కొనసాగించలేమని చెప్పారు. కానీ నేను వారానికి ఒకరోజు పెట్టడం కాదు, ఒకరోజు పెట్టడం ఏంటి, ప్రతిరోజు మనం భోజనం పెట్టాలి పేదవారికి అని నాకు వచ్చేటటువంటి ఇన్కమ్, నాకు ఫర్ మంత్ కొంత ఇన్కమ్ వస్తుంది. నా రెంట్లు అయితేనేమి, నా రెస్టారెంట్లు అయితేనేమి, లేకపోతే నా పీజీ అయితేనేమి, ఏదైనా కూడా నాకు వచ్చే రెంట్స్ ద్వారాను, నాకు వచ్చే ఆర్థిక వనరుల ద్వారా వీటన్ని సమకూర్చుకొని నా స్నేహితుల ద్వారా కొంత ఏర్పాటు చేసుకుని ఈరోజు 540 రోజుల నుంచి పేదవారికి మనం ఉచితంగా భోజనం పెడతా ఉన్నాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ వైపే, పవన్ కళ్యాణ్ ఎందుకు జనసేనలోనే అటు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మన రాష్ట్రంలో దశాబ్ద కాలాలుగా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాయి. అది ఉమ్మడి రాష్ట్రమైనా, ఈరోజు రాష్ట్రం విభజించిన తర్వాతైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేది 2 కుటుంబాలే. మనం ఉంటే ఆ 2 కుటుంబాలకు సంబంధించిన పార్టీల్లోనే మనం ఉండాలి, ఆ పార్టీ జెండాలే మోయాలి. కానీ ఒక సామాన్యుడు కూడా రాజకీయాలు చేయొచ్చు. సామాన్య యువకులు కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా నేను తీర్చిదిద్దుతాను ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులమే. మాకు ఒక నాయకత్వాన్ని అలవాటు చేస్తానని అని ఒక జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు చాలా సంతోషంగా పార్టీ సిద్ధాంతాలు అయితేనేమి, యువతకు కూడా ఒక 70% రాజకీయాల్లో యువతకు అవకాశం ఇస్తా అని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు యువకులందరూ కూడా రాజకీయాలు చేయాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని నమ్మి
మేము జనసేన పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు జెండా పట్టుకొని కావలి నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను. అవును, ఇప్పుడు జనసేనలో కూడా ఇప్పుడు ఎదిగే వాళ్ళని కూడా కొంతమంది తొక్కేస్తున్నారు, మీలాంటి వాళ్ళని కూడా అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటండి సార్, నేనేమంటానంటే ప్రతి పార్టీలో ఎదిగే వాళ్ళని తొక్కే వాళ్ళు ఉంటారు, కానీ జనసేన పార్టీలో అటువంటి పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వరకైతే కావలి నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి కూడా నేను నా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. ఈరోజు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్రంలో కూడా నాయకులు కూడా అందరూ గుర్తిస్తారు. తప్పకుండా మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళ వంతు సపోర్ట్గా సూచనలు ఇస్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదని నా యొక్క ఆలోచన మాత్రమే. మరి బయట ఎలా ఉందైతే నాకు తెలియదు. అలాగే మీరు బాగా రెబల్ అంట. ఎందుకు రెబల్ అనేది ఏమి లేదండి, విషయంలో చాలా ఫాస్ట్ అయిపోయి చాలా స్పీడ్గా ఒక చెగువేరో లేకుంటే ఆ విధంగా ఆవేశం ఎక్కువ, ఆవేశం ఎందుకు అంటారు? ఆవేశం అనేది కాదు కానీ మనం సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి. నా ఆలోచన మొదటి నుంచి కూడా ఏ ఒక్కడి కింద జెండా పట్టుకొని తిరగాలో, ఏ ఒక నాయకుడి కింద మనం బానిసత్వంగా ఉండాలని నాకు ఎప్పుడు కూడా ఉండదు. నా యొక్క ఆలోచన ఏంటంటే మనమేంటో నిరూపించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశంలో ఎంతోమంది యువతకు కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ నాయకత్వం మీరు అలవాటు చేసుకునే ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగానే నేను ఒకరి కింద బానిసత్వం ఎందుకు చేయాలి? నేను కష్టపడుతున్నాను, నేను ఎవరి దగ్గర మోచేది నీళ్ళు తాగే ఆలోచన నాకు ఉండదు, ఎవరిని కూడా నేను సహాయం అడగను, ఏ ఒక్క నాయకత్వం కింద నాకు పనిచేయాలని ఎప్పుడు కూడా నాకు ఉండదు. నేను సమాజంలో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో జరిగేటటువంటి సమస్యల మీద చాలా బలంగా పోరాటం చేస్తాను. నన్ను ఇబ్బంది పెట్టచ్చు, అయినా కూడా దేనికండి ఇప్పుడు నిమిషం గ్యారెంటీ లేనటువంటి ప్రాణానికి వాళ్ళకి వీళ్ళకి భయపడుతూ బెండ్ అవుతూ మనం వాళ్ళకి బెండ్ అయితే మనకేదో ఈరోజు సమాజంలో నష్టపోతాం, మన నాయకత్వంలో ఇబ్బంది పడతామనే ఆలోచన లేదు. స్ట్రైట్గా నిజాయితీ వైపు నిలబడుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్న. మీ మీద కేసు పెట్టారు, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అవును. ఎట్లా మీరు మళ్ళీ రౌడీ షీట్ పెడతారని ఎమ్మెల్యేతో ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా? రౌడీ షీటు అనేది కేసులు తమాషగా ఉంటాయి. సందర్భంలో చెప్పుకుంటాను నేను. ఒక కేసు పెట్టిన 2 నెలల వ్యవధిలో మళ్ళీ మరో కేసు. అవి ఎందుకు పెట్టారో కూడా ఆ సెక్షన్లు కూడా మీకు చూపిస్తాను. అవి ఎందుకు పెట్టారో ఏం జరిగిందో కావలి నియోజకవర్గంలో అందరికీ తెలుసు. కేసులు వాళ్ళు పెడుతూనే ఉన్నారు, మనం పోరాటం చేస్తున్నామని. బయటకు వచ్చి మళ్ళీ అదే జెండా పట్టుకుని జనాల్లో ఈ నాయకులు అవినీతి గురించి అక్రమాల గురించి మాట్లాడుతూనే ఉన్నాను. కేసులు అనేవి ఏముందన్నా, ఈరోజు కేసులు పెట్టారు, ఏ ఒక్కడి దగ్గరికి కూడా నా మీద కేసులు పెట్టిన దగ్గరికి నేను వెళ్ళి నా కేసులు కొట్టేయండి అని చెప్పి నేను ఎప్పుడు రాజీకి పోలా, వాళ్ళే రాజీకి వచ్చి నా కేసులు కొట్టేసుకున్నటువంటి పరిస్థితి. నేను అంత నిజాయితీగా ఉంటాను కాబట్టి. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నేను ఎంతో అభివృద్ధి చేశాను, నేను ఖచ్చితంగా మళ్ళీ 2024 గెలుస్తున్నాను, గెలవబోతున్నానని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. కావలి నియోజకవర్గానికి ఏం చేశారన్న ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు అతను? ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమం మీరు చెప్పండి పోనీ. కావలి నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 10 కిలోమీటర్లు తుమ్మలపేట రోడ్డు వేయలేకపోయారు ఎమ్మెల్యే గారు. ఇది ఎక్కడైనా అందరికీ తెలిసిన విషయమే. 10 కిలోమీటర్ల తుమ్మలపేట రోడ్డు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఎందుకు ఆ రోడ్డు వేయలేకపోయారు? వైకుంఠపురం బ్రిడ్జ్ చూడండి, 10 అడుగులు వేస్తే ఈరోజు పట్టణానికి వచ్చే వైకుంఠపురం వాసులందరూ కూడా ఈరోజు 4-3 కిలోమీటర్ల చుట్టూ తిరుక్కొని రావాలన్న పరిస్థితి. ఆ బ్రిడ్జి ఈరోజు 4 శిలాపలకాలు వేసి ఈరోజు అలాగే వదిలేశారు. మీరు చూసుకోండి, మినీ స్టేడియం ఈరోజు ఎంతోమంది యువతకైతే క్రీడాపరంగా ఈరోజు కావాలని ఎంతమంది గొప్ప గొప్ప క్రీడాకారులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి అవకాశం ఈరోజు మినీ స్టేడియం అలాగే వదిలేశారు. 4 సంవత్సరాల నుంచి ఆ కావలి నుంచి ముసునూరు నుంచి కావలి పట్టణానికి వచ్చేటటువంటి ట్రంక్ రోడ్డు ఆధునీకరణ అని చెప్పి 4 సంవత్సరాల నుంచి వర్కులు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఆ రోడ్డు కూడా వేసుకునే పరిస్థితి లేదన్న. మరి అభివృద్ధి పనులు అంటున్నారు, ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడు అంటే జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, ఆయన ఒక కేజీఎఫ్గా మార్చేశాడు. ఇదని నేను కాదు లబోదిబో, అది నాకు అసలు సంబంధం లేదు, అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని అతను చెప్తాడు. దాన్ని మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది అని అంటున్నారు. ఇప్పుడుండే గవర్నమెంట్ ఎవరిదన్నా? ఇప్పుడుండే గవర్నమెంట్ వైసీపీ కదా. మరి వాళ్ళ మీద తెలుగుదేశం ఇక్కడ అవినీతి అక్రమాలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు వేసి మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అధికారంలో ఉండేది ఈరోజు వాళ్ళే కదా. ఈరోజు గుమ్మడికాయ దొంగలు ఉంటే భుజాలు దొడుకునే పరిస్థితిలో ఉన్నారు అందరూ. మేము మీ అవినీతి గురించి మాట్లాడుతుంటే పక్క పార్టీల గురించి వాళ్ళు అవినీతి చేశారంటే ఈరోజు మీరు అవినీతి చేశారు, వాళ్ళు అవినీతి చేశారు. నేను ఒకటే అడుగుతున్నా స్ట్రైట్గా ఈ సందర్భంగా ఆర్టీవీ న్యూస్ ఛానల్లో అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు
2014 నుంచి 19 వరకు కూడా కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నాకు అప్పటి ప్రతిపక్ష నాయకులు అంటే ఓడిపోయి ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి బేదా మస్తానరావు గారు ప్రతిదీ కూడా నాకు ఫోటో కాల్ ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నేను అభివృద్ధి చేయాలంటే నా అభివృద్ధికి మస్తానరావు గారు నాకు అడ్డొస్తున్నారని చెప్పి ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా బాధపడ్డ సందర్భాలు కూడా మేము కూడా బాధపడ్డాం. ఈరోజు నేను అడుగుతున్న స్ట్రైట్గా మళ్ళీ కూడా చెప్తున్నాను కదా, ఇద్దరు ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు చేయండి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి. ఈ 4 సంవత్సరాలు ఏం చేశారు? మీరు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. వైకుంఠపురానికి బ్రిడ్జ్ వేయచ్చు, తుమ్మలపండానికి రోడ్డు వేయచ్చు, మినీ స్టేడియాన్ని ఈరోజు నిర్మించవచ్చు, ఈ 2 కిలోమీటర్లు ఆధునీకరణ రోడ్డు వేయచ్చు కదా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా, మరి ఎందుకని అభివృద్ధి చేయలేకపోతున్నారు? సరే, మీరు మాత్రం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాగా అవినీతి పరుడు, మొత్తం దోసేస్తున్నాడు అంటున్నారు. మీరు చెప్పండి ఎగ్జాంపుల్, ఎక్కడ దోచాడు? కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండల మొత్తానికి గుండు కొట్టారన్న. పంపండి 2 కిలోమీటర్లో రుద్రకోట ఉంది, అద్భుతంగా ఆడ గుడి కొండ అన్ని అక్కడ బర్రెలు అన్ని తోలకెళ్ళ స్థానిక గ్రామస్తులు అందరూ కూడా అక్కడ వాళ్ళకి అన్ని కూడా ఒక పంటలు కానీ పంటలకు వెళ్ళేదానికి రోడ్డు కానీ అంతా దాన్ని ఈరోజు శుభ్రంగా గుండు కొట్టేశారు. మనం KGF సినిమా చూసాము, పార్ట్ 1 పార్ట్ 2, అంతకంటే అధ్వానంగా ఉంది ఆ రోజు. ఈరోజు ఆ కొండ ఎంత లోతు తవ్వేశారు, 20 అడుగులు పైగా తవ్వేసి ఆడ బర్రెలు రేపు వర్షాలు పడినప్పుడు ఎంత ఇబ్బంది పడతారు స్థానికులు, రైతులు. ఇక్కడ మీరు వస్తామని నెల్లూరు నుంచి వస్తున్నటువంటి రోడ్డు పక్కన చూడండి, తిప్పలో ఆ స్కూల్ పక్కన, హై స్కూల్ పక్కన ఎంత దూవుతున్నారు, రాత్రి పగలు తేడా లేకుండా దూకుంటా ఉన్నారు కాదంటారా? మొత్తం మీద చూస్తే గ్రావెల్ మీద పెద్ద ఎత్తున జరిగిందంటారా? నేను చెప్తున్నాను కదన్నా, గ్రావెల్ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కావలి నియోజకవర్గంలో తవ్వినటువంటి గ్రావెల్ రాష్ట్రంలో ఎక్కడ తవ్వల. రాత్రి పగలు తేడా లేకుండా ఈరోజు ఎన్ని ట్రిప్పర్లు తిరుగుతున్నాయి మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి పగలు తేడా లేకుండా ట్రిప్పర్లు అక్రమంగా ఎంత గ్రావెల్ను తోలుకుంటున్నారో, కావలి నియోజకవర్గంలో ఉండేటువంటి ఈరోజు ఆర్థిక వనరులను ఏ విధంగా దోచుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలన్నా. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే నేను స్థానికుడిని, ఇక్కడ పరిస్థితి నాకు తెలుసు, పేదలకు ఏదో సహాయం చేయాలి, ఇక్కడ ఈ గడ్డని అభివృద్ధి చేయాలని కోసమే వచ్చా నేను. కొంతమంది కావాలని నన్ను రాజకీయం నా పేరు బదలాం చేస్తున్నారనేది ఎమ్మెల్యే వాదన. కరెక్టేనన్నా. ఈరోజు నేను అడుగుతున్నాను, కావలి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనుకుంటే తుమ్మలపేంట రోడ్డుకి 10 కిలోమీటర్లు మాట్లాడాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. మరి ఎంతోమంది ఆ పార్టీ వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఆ రోడ్డును జర్నీ చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కావలి పట్టణానికి ఏదన్నా ఎమర్జెన్సీగా రావాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోడ్డు వేయండి, వైకుంఠపురం బ్రిడ్జి నిర్మించండి, మినీ స్టేడియం పక్కన పెట్టండి, అదంత అత్యవసరం కాదనుకున్నప్పుడు ఈ ట్రంక్ రోడ్ ఆధునీకరణ ఉంది. మీరే చదవండి, అది మీరేనా? నేనే ఇచ్చాను, నేను ఈ పాంప్లెట్లు ఇచ్చి నేను నియోజకవర్గం మొత్తం తిరిగాను. జనంలోకి జనసేన అని చెప్పి ఈ పాంప్లెట్ వేయించుకొని ఈ అవినీతి మీద, ఈ కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద పాంప్లెట్లు వేయించుకొని నేను కావలి నియోజకవర్గం 174 రోజులు తిరిగాను. మళ్ళీ కూడా 2 రోజుల్లో స్టార్ట్ చేయాలి. సమస్యలు ఇవి కూడా అండి ఇక్కడ ఉన్నాయి కదండి. పెదపవని వైపు బ్రిడ్జి నిర్మాణం, వైకుంఠపురం బ్రిడ్జి అని చెప్పాను కదన్నా, అదొకటి. వైకుంఠపురంలో అనపగుంట ఆధునీకరణ, పక్కన పెద్ద మురికి గుంట ఉంది, వర్షం పడితే ఆ నీళ్ళన్నీ కూడా స్థానిక ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. దాని గురించి మినీ స్టేడియం, పాపిరెడ్డి చెరువు వద్ద అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి మురికి నీటి సిద్ధి కర్మాగారం అని ఒకటి పెట్టారు నాకు టీడీపీ గవర్నమెంట్లో. ఈ రోజు కూడా ఆ పని అట్టే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా కావలి పెద్ద చెరువు, ఇప్పుడు కావలి పెద్ద చెరువు ఉంది కదండి, దాన్ని సమ్మర్ స్టోరేజ్ కిందగా మారుస్తా అని చెప్పారు ఎమ్మెల్యే గారు. అది ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా. ఈరోజు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి అమృత పథకం అన్న, బీజేపీ టీడీపీ హయాంలో వచ్చినటువంటి పథకం, ఆ రోజు వెంకయ్యనాయుడు గారి సహకారంతో అమృత పథకం వస్తే అది అసంపూర్తిగా నిలిగిపోయింది. కలగా సోమశిల బైపాస్ కావలి కాలువ, అది కలగా మిగిలిపోయింది, ఎంతోమంది రైతులకు ఈరోజు ఉపయోగం. అలాగే అధ్వానంగా ఉన్నటువంటి కావలి నియోజకవర్గం రోడ్లు, ముఖ్యంగా తుమ్మలపేంట రోడ్డు, తాళపాలెం బట్టలు తిన్న రోడ్డు మీద దాదాపు మేము జనసేన పార్టీ తరపు నుంచి 3 సార్లు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే ఇప్పుడు రోడ్డు వేస్తున్నారంట. అల్లూరు పేరుకే మున్సిపాలిటీ, మౌలిక సదుపాయ కల్పన ఎక్కడుందన్న అల్లూరులో, అది మున్సిపాలిటీ చేశారు ఈ మధ్య. పోతే దాదాపు మండలంలో DRDM ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాదాపు మండలంలో దామవరం ఎయిర్పోర్ట్ ఈరోజు ఎందుకు వెళ్ళిపోతుందన్న, ఎయిర్పోర్ట్ అని చెప్పి ఈరోజు ఈరోజు దామవరం ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మాణం జరిగితే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది యువకులకు కానీ. ఈరోజు ఎయిర్పోర్ట్ లేదు, అది కూడా చూడండి. బెట్రకొండ రైల్వే ప్రాజెక్ట్, అది కలగానే మిగిలిపోయిందిగా. వీటిలో నేను అడుగుతున్నాను, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలే, ఎన్ని చేస్తానని చెప్పినటువంటి హామీలే. ఏ ఒక్క హామీలు కూడా వీటిలో చేయకుండా పైపెచ్చు కావలి నియోజకవర్గంలో ఈరోజు ఎవరన్నా ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే దళితుల మీద దాడులు, ముఖ్యంగా ఎవరైనా దళితులు ఒకటి ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అదేమంటే వాళ్ళ అనుచరులే కదా ఇవైతే దాడి చేసింది. పెట్రోల్ బంకులు ఎంత అధ్వానంగా ఒక యువకుని కొట్టారన్న.
ఏం యాక్షన్ తీసుకున్నారు? పక్కన పెట్టుకొని తిప్పుకుంటా ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజు మీరు చూడండి ఏ విధంగా అభివృద్ధి అనేది పక్కన పెట్టి అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి కావలి నియోజకవర్గంలో. ఈ 4.5 సంవత్సరంలో జరిగినటువంటి అరాచకాలు గతంలో ఎప్పుడన్నా జరిగాయా? ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నేనేమంటానంటే ఒక నాయకుడిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే, ఒక రాజకీయ పార్టీలో నాయకుడిని, వయసులో చిన్నవాడినైనా కొంత అవగాహన చెప్పే మాట ఏంటంటే, ఒక పార్టీలో ఒక నాయకుడిని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈరోజు ఓట్లేసి మాకేదో మంచి చేస్తారు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు, మా నియోజకవర్గం అభివృద్ధి చెందని గెలిపించుకుంటే తన సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల్ని, అందరూ నేను చెప్పను, తన సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఈరోజు మిగతా వాళ్ళ మీద పెత్తనం చేయిస్తా ఉన్నా అంటే ఎవరు గమ్ము ఉంటారన్నా? మిగతా వాళ్ళు ఏమైనా గమ్ము ఉంటారు? అయితే నేనైతే మాత్రం సహించే పరిస్థితిలో 100% లేనున్నా. అందుకనే ఆ రోజు ఇతను చేసేటటువంటి అరాచకాలు మా మీదే చేశారు, మా మీద అరాచకాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా వస్తే ఆ సినిమాకి టికెట్లు కూడా రాత్రి ఒక అధ్యక్షుని పెట్టించి ఆ సినిమాకు మొత్తం కూడా అమ్ముకున్నారు బ్లాక్లో. మా మీద, మేము నిజాయితీగా నిలబడేటటువంటి నా మీద కూడా, మా అభిమానుల మీద కూడా పెత్తనం చేయాలని చూస్తే ఆ రోజు మేము జెండా ఎగరేసాం. కావలి పట్టణంలో మన బ్రిడ్జి సెంటర్లో యువత మేలుకో అని చెప్పి మేము మా పోరాటాన్ని ఆ రోజు స్టార్ట్ చేసాం. ఈ రోజుకి కూడా 4 మండలాల్లో, రోడ్ల మండలంతో కలిపి 4 మండలాల్లో ఈరోజు యువత మేలుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి పల్లికి వెళ్తున్నాము, యువకులను చైతన్యపరుస్తున్నాము. వచ్చే ఎన్నికల్లో మళ్ళా మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామంటే, ఈ పార్టీకి ఓటేసామంటే మనకు భవిష్యత్తు ఉండదు, ముఖ్యంగా మీకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కరికి వివరిస్తున్నా ఉన్నా. 2024 అంటే కావలి నుంచి జనసేన ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? 100% ఇప్పుడు ఎవరు పోటీ చేయాలనే ఆలోచన మాత్రం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకే ఉంటుందన్న. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గం కావలి నియోజకవర్గం జనసేన పార్టీకి. మా అధినాయకుడి నిర్ణయం మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో జనసేనకి ఇస్తే ఖచ్చితంగా మాకు 100% ఎఫెక్ట్ పెట్టి మేము ప్రతి గడపకు వెళ్ళి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం కష్టపడి. అలాగే టీడీపీకి ఇచ్చినా కూడా మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి క్యాండిడేట్గా వచ్చినప్పుడు, టీడీపీ క్యాండిడేట్ వచ్చినప్పుడు కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తాం 100%. ఏదైనా కూడా అధిష్టాన నిర్ణయం అది. అంటే వాళ్ళు ధీమాగా ఉన్నారు కదా, వైనాట్ 175 ఖచ్చితంగా మేము గెలుస్తాం ఇదని. మీరు ఇద్దరు వచ్చినా మనకేం చేయలేరు, టీడీపీ జనసేన కలిసినా ఏం చేయలేని పరిస్థితి అన్నట్టు వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మేము అడుగుతున్నా అన్న, వైనాట్ 175 ఎందుకు? ఈరోజు రాష్ట్రంలో యువతకు ఉపాధి లేనందుక? ఈరోజు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు కల్తీ పిచ్చి మందుంత అమ్ముతూ ఎంతోమంది ఆ మద్యం దాకా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టున్నటువంటి ఆ పని చేసినందుక, మద్యపానం నిషేధం చేయనందుక, లేకపోతే 3 రాజధానులు పెట్టినందుక, మళ్ళీ వైనాట్ 175 3 రాజధానులు పెట్టినందుక, ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుక, ముఖ్యంగా దళితుల మీద దాడులు రాష్ట్రంలో ఏ విధంగా జరిగి మనం గమనిస్తూనే ఉన్నాం కదన్నా. అంటే ఆయన వచ్చిన తర్వాతే కావిల్లో రౌడిజం పూర్తిగా తగ్గిపోయిందని చెప్తారు. ఇది నవ్వుకుంటారు మీరు మరి, మాట బయటకు వస్తే 100% నవ్వుకుంటారు. మొన్న కూడా మీరు చూసారు కదా, మొన్న కూడా ఈ మధ్య ఒక కాపు వ్యక్తి మీద ఏ విధంగా మర్డర్ జరిగిందో మనం 15 రోజుల ముందే చూసాం కదన్నా. ఒక యువకుని అతికేతంగా అది మనం ఒక దళిత యువకుని ఏ విధంగా దాడి చేశారో, ఆ వ్యక్తులు ఎవరు అనుచరులో కావాలో అందరూ తెలుసు కదన్నా. వారానికి ఒక రోజు లేదా నెలకోసారి మనం చూస్తూ ఉంటాం కావాలి నియోజకవర్గం. రిపీటెడ్గా అది అలవాటైపోయింది. నేను ఒకటే, వాస్తవాలకి ఏ నాయకుడు నేనైనా కూడా వాస్తవాలకి మనం దగ్గరగా ఉండి, ఈరోజు క్రైమ్ అనేది యువతకి కావలి నియోజకవర్గంలో ఇంతకుముందు యువత గంజాయి అంటే ఎక్కడో వినేవాళ్ళం, ఎప్పుడో ఒకసారి. అది కావలి నియోజకవర్గంలో ప్రతి గల్లీలో గంజాయి దొరుకుతుంది. ఇప్పుడు గంజాయి అమ్ముతున్నారు, గంజాయి మత్తులు యువకులు ఈరోజు ఊగుతున్నారు కావలి నియోజకవర్గంలో. దానికి కారకులు ఎవరు? ఈరోజు గంజాయి యువతకు ఉపాధి చూపించాల్సినటువంటి నాయకులు ఈరోజు గంజాయి అలవాటు చేసి ఆ యువతకు ఉపాధి లేకుండా గంజాయి మత్తులో ఈరోజు క్రైమ్ ఏ విధంగా కావలి నియోజకవర్గంలో పెరిగిపోయిందో అందరికీ తెలుసు. వాస్తవాలు మనం గమనించి నేనేమన్నా అంటే నేను చెప్పే స్థాయి నాది కావచ్చేమో, ఎమ్మెల్యే గారికి నేను సలహా ఇచ్చే స్థాయి నాది కాకపోవచ్చేమో, కానీ నేనేమంటానంటే ఒక మంచి అవకాశం కావలి నియోజకవర్గ ప్రజలు రెండోసారి కూడా మీకు ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు, ఇప్పుడు మన చుట్టూ చేరి రకరకాలుగా మనకు చెప్పినప్పుడు ఆ మాటలు వినకుండా వాస్తవాలకు దగ్గరగా గమనించి కొన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాల మీద చర్యలు తీసుకొని ఉంటే కనుక మళ్ళీ కావలి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చేవారు లేము. ఎక్కడ ఉన్నాయన్నా కావలి నియోజకవర్గంలో ఉన్నాయి. అయినా 2024 ఖచ్చితంగా గెలుస్తాను, ప్రజలు నా వెంటున్నారు అంటున్నాడు. మీరు చూస్తే అతను అవినీతి పరుడు ఇదని మీరు చెప్తున్నారు.
ఇప్పుడు ఒకటన్నా వాళ్ళకి ఉండేది అధికార బలం ఉంది, పైపెచ్చు ఆర్థిక బలం విపరీతంగా ఉంది. ఆ ధీమాతోటి మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి అంటున్నారు. 2019లో కూడా అప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ మేము ఈజీగా గెలిచేస్తాం, మేము అయిపోయింది. మళ్ళీ ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిసారి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఒక పార్టీ ఒకసారి కాదు 2 సార్లు అధికారం ఇస్తారు ప్రతి పార్టీకి అని కూడా చెప్పుకున్నారు. మరి దింపారు కదన్నా. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇంత వ్యతిరేకత లేదు కదా. ఈ రోజు రాష్ట్రంలో ఒక 10 మందిని అడిగితే 8 మంది ఏం మాట్లాడుతున్నారు? అంటే 2024లో మీరుగా జనసేన టికెట్ రాకపోని టీడీపీ రాని అంటే ఇద్దరు కలిసి చేస్తారు. అవునన్నా. ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తారు? ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి గురించి ప్రజల్లోకి ఏమైనా తీసుకొని పోతారా ఎట్లా? ఖచ్చితంగా అన్న. ఈరోజు మేము చెప్పాం కదన్నా, 174 రోజులు నియోజకవర్గంలో తిరిగాను. ఆయన గురించే మాట్లాడి మొత్తం రాసుకుని పోయింది. ఏం అభివృద్ధి చేశాడు, ఏం చేస్తా అని చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ కావలి నియోజకవర్గంలో ఏ విధంగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. అంటే నియోజకవర్గం మొత్తం ఈ కరపత్రాలు పెంచారా? పంచాం, తిరిగాం కదన్నా. ఇంకా తిరుగుతాం, ఇంకా చాలా ఉంది గ్యాప్. తిరగాలి, 2 రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాము. ఒకటి మీరు ఆలోచన చేయండి అన్న. అభివృద్ధి చేస్తుంటే కనుక ఖచ్చితంగా అతనే గెలుస్తాడు. నేను చెప్తున్నాను. అభివృద్ధి చేస్తున్న నాతో పాటు ఒక 10 నిమిషాలు తిరగండి మీరు. ఇక్కడ మీరు 10 నిమిషాలను మీకు నేను 10 సమస్యలు చూపిస్తాను. ఎక్కడ కనపడుతుంది కావలి నియోజకవర్గం అభివృద్ధి? ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ అభివృద్ధి లేదు. వాస్తవాలు మాట్లాడుకుందామన్నా. నన్ను తర్వాత తిట్టుకోవచ్చు, ఈ ఇంటర్వ్యూ తర్వాత నన్ను పచ్చిబుద్ధులు తిట్టచ్చు, కాదనట్లేదు. కానీ వాస్తవాలు ఏంటంటే అభివృద్ధి లేదు కావలి నియోజకవర్గం. అర్థమవుతుందా? అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్, క్రికెట్ బెట్టింగ్లు కేర్ ఆఫ్ అడ్రస్ కావాలైపోయింది, జోదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలైపోయింది. ఈరోజు అక్రమ రేషన్ బియ్యం కేర్ ఆఫ్ అడ్రస్ కావాలైపోయింది. ఈరోజు గ్రావెల్ మాఫియా ఏ విధంగా విలయతాండం చేస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఆపిన పరిస్థితి లేదు. ఎందుకన్నా ఈరోజు లేఅవుట్లు వేశారన్నా. ఆ లేఅవుట్లు మరి ఏ విధంగా వేశారు, ఎన్నిటికి అప్రూవల్ తెచ్చుకున్నారు, ఏ విధంగా మరి నోడా పర్మిషన్ వచ్చిందో ఎవరో తెలుసు. గుంటలు ఆడ పశువులు గుంటలు కానీ అక్రమ ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా అయిపోయి అద్భుతంగా లేఅవుట్లు వేసుకున్నారు. అద్భుతంగా లేఅవుట్లు వేశారు కానీ ఆ పక్కన రోడ్డు వేయడం మర్చిపోయారు. అంటే ఈ లేఅవుట్ల పక్కన ప్రభుత్వ భూములు కూడా కబ్జా అయిపోయారన్నా. అయిపోయాయి. కలెక్టర్ గారిని కలిసాం, మేము తీసుకెళ్ళి కలెక్టర్ గారికి వివరించాం. ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారిగా చెప్పి ఆర్డీఓ గారికి చెప్పడం కూడా, మనం ఏదైనా తీసుకెళ్ళి చెప్పినప్పుడు కూడా అవి బయటకు వచ్చేస్తున్నాయి. ఆర్డీఓ గారిని ఇంకా లైట్ తీసుకొని మనం కలెక్టర్ గారిని 2-3 సార్లు కలిసాము. చర్యలు లేవు. తుమ్మలపేంట రోడ్డుకి వెళ్ళి స్టార్ట్ చేస్తే అన్ని లేఅవుట్లే కదా, అన్ని అద్భుతంగా అమ్ముకున్నారు కదా. ఆ రోడ్డు కూడా వేయచ్చు కదా. తుమ్మలపేంటకి వెళ్ళి రోడ్డు అన్న, ఆ రోడ్లోనే చుట్టుపక్కల కావలి నుంచి స్టార్ట్ అయ్యి తుమ్మలపేంట రోడ్డుకి వెళ్తా ఉంటే అన్ని లేఅవుట్లే వస్తాయి. ఎన్నిటికి మరి గవర్నమెంట్ అప్రూవల్ ఉంది, లేకుంటే నోడా అప్రూవల్ ఎంతమంది తెచ్చుకున్నారు. అక్కడ గుంటలు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను నా సలహా ఏంటంటే, ఒక జనసేన పార్టీ కార్యకర్తగానే నా సలహా ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో ఎంతోమంది యువత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారన్న. వాళ్ళందరికీ యువతకి ఉపాధి చూపించాలి. ముఖ్యంగా తుమ్మలపేంట రోడ్డు వేయాలి. మా జనసేన టీడీపీ అలయన్స్లో మా నాయకులు ఎవరు వచ్చినా కూడా, మేము నాయకులు అయినా లేకుంటే ఆ టీడీపీ వాళ్ళ నాయకులు అయినా కూడా ఇక్కడ పోటీ చేసినా వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మలపేంట రోడ్డు ఖచ్చితంగా వేయాలి. అలాగే వైకుంఠపురం బ్రిడ్జి చెప్పాను కదన్నా, 2 అడుగులు వేస్తే వైకుంఠపురం వచ్చే బ్రిడ్జి ఈరోజు ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది, దాదాపు ఒక 40-50 గ్రామాలకు రాకపోకలు కొనసాగించేటటువంటి వైకుంఠపురం ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ వైకుంఠపురం బ్రిడ్జి ఈరోజు యువతకి, క్రీడాకారులకు మంచి అవకాశం. మినీ స్టేడియం, ఈ ట్రంక్ రోడ్డు ఆధునీకరణ, ముఖ్యంగా క్రైము. నేను ఎవరికైనా చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో గంజాయి అనేది ఈరోజు కనిపించకుండా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలన్న. ఎవరు క్యాండిడేట్గా పోటీ చేసినా గెలిచినా కూడా క్రైమ్ ఉందన్న, క్రైమ్ ఎక్కువగా ఉంది. అది తగ్గించాలి. తగ్గించడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. డిపార్ట్మెంట్ పరంగా కానీ, స్థానిక నాయకులు కానీ. అంటే కావల్లో ఇలాంటి సమస్యలు, అదేవిధంగా ఎమ్మెల్యే ఈ విధంగా జన సైనికుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ మీ అధినేత దృష్టికి తీసుకెళ్లారా? అధినేత దృష్టి కంటే నేను ఒకసారి తీసుకెళ్ళానన్నా. చెప్పాము ఈ విధంగా జరుగుతున్నాయని వివరించాము. కళ్యాణ్ గారు కూడా, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్థానుకూలంగా స్పందించి పోరాటం చేయమని చెప్పారు. ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో జరిగినటువంటి ఏవైతే ఈ కక్షపూరిత రాజకీయాల గురించి కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్గా వివరించాం. ఆయన కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. దళితుల మీద దాడులు కానీ, మన నాగబాబు గారు వచ్చినప్పుడు కూడా స్వయంగా నేనే ఒక లెటర్ ద్వారా తెలియజేశాను. సార్ ఈ విధంగా దళితుల మీద దాడులు చేయదు. నాగబాబు గారు కూడా మాట్లాడారు ఆ రోజు. కావలి నియోజకవర్గంలో
విపరీతంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఒక కుర్ర అనేది విపరీతంగా కొట్టారు ఒక పెట్రోల్ బంకులు అని చెప్పి కూడా నాగబాబు గారు కూడా మాట్లాడారు ఆ రోజు. తెలుసు అన్న వాళ్ళకి. అంటే మీరు 2024లో మాత్రము బాహుటంగా ప్రచారం చేస్తారు వైసీపీ తప్పిదాలని. వైసీపీ చేసినటువంటి అరాచకాలని, ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద, దౌర్జన్యాల మీద ఖచ్చితంగా ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మా వంతు చాలా బలంగా, నేను మొదటి నుంచి కూడా మీరు ఇక్కడ గమనించండి, ప్రజా సమస్యల మీద నిత్యం మేము పోరాటం చేస్తాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటాము. ఈరోజు మాకందరికి కూడా మా హక్కుల కోసం మేము యువతందరం కూడా మేము పోరాటం చేసుకుని మేము సాధించుకోవాలి. అది ఈ ప్రభుత్వంలో జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా యువకులకి ఉపాధి దొరుకుతుంది, ఒక స్వేచ్ఛ దొరుకుతుందని నా యొక్క సొంత అభిప్రాయం అన్న. సిద్ధు గారు, అసలు మీకు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మధ్య గ్యాప్ ఏంటి? అసలు ఏం జరిగింది మీ మధ్యన? అన్న నేను ఒకటే, ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అతను ఎమ్మెల్యే, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు. మాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారి మీద ఏముంటుందన్న? 2019 ఎన్నికల్లో అతను ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేయకపోగా ఈ దాడులు, అవినీతి అక్రమాలు ఎక్కువైపోయి వాటి మీద మా పోరాటం. రేపు ఏ నాయకుడు వచ్చినా ఇక్కడ అదే పరిస్థితి, అవినీతి అక్రమాలు చేస్తే ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాము, మనం బలంగా ఎదుర్కొంటాము, నిలబడతాం. ఒక వ్యక్తి మీద మాకు కక్ష కానీ లేకుంటే ఒక వ్యక్తి మీద మాకు శత్రుత్వం ఎప్పుడూ ఉండదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకేం శత్రువు కాదు, మాకేం వ్యక్తిగత గొడవలు లేవు. ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మాకు ఏదో అతని వ్యక్తిగత జీవితం గురించో లేకుంటే ఇంకేదైనా పర్సనల్ మాటలను ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు. ఈ రోజు కూడా మీరు చూడండి, నేను ఎప్పుడు ప్రశ్నించినా కూడా సిద్ధాంతపరంగానే నేను ప్రశ్నిస్తాను, సిద్ధాంతపరంగానే నేను పోరాటం చేస్తాను తప్పితే ఏ రోజు కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడను, వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను విమర్శను. ఏ నాయకుడైనా కూడా మీకు కావాలి నియోజకవర్గ ప్రజలు ఒక అవకాశం కల్పించారు అభివృద్ధి చేయమని, ఒక మంచి అవకాశం. ఈరోజు మీకు నెల్లూరు జిల్లాలోనే ముఖ్యమంత్రి గారితో మీకున్నటువంటి సన్నిహితం ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఎవరికి లేనటువంటి పరిస్థితి. కావలి నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేయొచ్చు? ఈరోజు కావలి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చెందింది? మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటి మీదే కదా మేము జనాలు తిరిగి పోరాటం చేస్తుంది. వాటిని అమలు చేయండి ఎమ్మెల్యే గారిని కదా మేము పోరాటం చేస్తుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఎలాంటి మాకు శత్రుత్వం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. టోటల్ మీద ప్రజా సమస్యల మీదే పోరాటం చేశారు, మీకు ఆయనకు వ్యక్తిగత కక్షలు లేవంటారు? వ్యక్తిగత కక్షలు ఎప్పుడు కూడా లేవు. నేను కూడా కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడైతే విషయం చేసే విషయం నేనైతే చేయట్లేదు, కానీ గతంలో నేను కూడా విషయం చేసేవాడిని. సందర్భం వచ్చినప్పుడు సానుకూలంగా ఉండేవాళ్ళం. నేను కూడా కొన్ని జరిగినప్పుడు ఒకటి 2 సందర్భాలు చెప్పాను, ఇక్కడ మీరు ఖండించాలి, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని కూడా నేను చెప్పాను. యాక్షన్ ఏమి ఉండవు. వాళ్ళ అనుచరులే ఒకసారి కావలి నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించినప్పుడు నేను స్వయంగా చెప్పాను, ఇక్కడ ఇలా జరగకూడదన్నా జరుగుతుంది, ఒకసారి చూడడానికి కూడా చెప్పాను. ఎటువంటి యాక్షన్ ఉండదు. అయితే ఒకటి, ఏ నాయకుడైనా ప్రజల పక్షాలు నిలబడి ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యలు తీర్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ఆ నాయకుడికి వ్యతిరేకంగా నిలబడతారని నా ఆలోచన, నా సిద్ధాంతం. ఇది పరిస్థితి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా రేపు 2024 కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పిదాలు, అక్రమాలు, అవినీతిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని కూడా సిద్ధు చెప్తున్నారు. వీడియో తెలిసి ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.